అందరికీ నమస్కారం. నేను భవ్య. వెల్కమ్ బ్యాక్ టు పునీత్ శ్రీయాన్ ఛానల్. ప్రబోధిని ఏకాదశి అని కూడా పిలువబడే దేవ్ ఉత్థాన ఏకాదశి హిందువులకు ముఖ్యమైన రోజు. ఇది 4 నెలల నిద్ర తర్వాత విష్ణుమూర్తి మేల్కొనే అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. కార్తీక మాసంలో దేవ్ ఉత్తైన ఏకాదశిని శుక్లపక్షంలోని ఏకాదశి తిథి నాడు ఆచరిస్తారు. ఈ సంవత్సరం ప్రబోధిని ఏకాదశి లేదా దేవ్ ఉత్థాన ఏకాదశి ఉపవాసం అంటే నవంబర్ 23న ఆచరిస్తారు. నవంబర్ 24 సాయంత్రం 7:06 వరకు ద్వాదశి గడియలు ఉంటాయి. హిందూ మతంలో దేవ్ ఉతాని ఏకాదశికి అపారమైన ప్రాముఖ్యత ఉంది. హిందూ గ్రంథాల ప్రకారం విష్ణువు 4 నెలల పాటు క్షీర సముద్రం కింద నిద్రపోయే స్థితికి వెళ్ళాడు. 4 నెలల కాలాన్ని చాతుర్మాసం అంటారు. ఈ కాలంలో అన్ని శుభకార్యాలు నిషేధించబడ్డాయి మరియు అశుభమైనవిగా చెప్తారు. ఇప్పుడు 4 నెలల కాలం దేవ్ ఉత్థాన ఏకాదశితో ముగుస్తుంది. ఈ విశ్వాన్ని సంరక్షించే విష్ణువు మేల్కొంటాడు మరియు ప్రజలు ఈ రోజును చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ ఏకాదశి రోజు నుండి వివాహాలు, నిశ్చితార్థాలు, గృహప్రవేశం వంటి అన్ని శుభకార్యాలు మళ్లీ ప్రారంభమవుతాయి. ఆ మర్నాడు వచ్చే ద్వాదశిని చిలుకు ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి అని వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. యోగ నిద్ర నుంచి మేల్కొన్న శ్రీ మహావిష్ణువు ఈ రోజు శ్రీ మహాలక్ష్మితో కలిసి భూలోకానికి వస్తాడు. అందుకే శ్రీ మహావిష్ణువు కొలువైన ఉసిరికి, శ్రీ మహాలక్ష్మి ఉండే తులసికి కళ్యాణం జరిపిస్తారు. వాసుకిని తాడుగాను, మందర పర్వతాన్ని కవ్వంగాను చేసుకుని ద్వాదశి రోజునే రాక్షసులు, దేవతలు కలిసి క్షీరసాగరాన్ని చిలికారు. కాబట్టి చిలుకు ద్వాదశి అని, అలాగే క్షీరసాగరానికి గుర్తుగా క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటారు. పాలకడలి నుంచి వచ్చి శ్రీ మహాలక్ష్మి ఈ రోజునే శ్రీ మహావిష్ణువుని వివాహం చేసుకుంటుంది. అందుకే లక్ష్మీదేవిని క్షీరాబ్ది కన్యక అంటారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున ప్రారంభించి కార్తీక శుద్ధ ద్వాదశి రోజు వరకు చాతుర్మాస దీక్షను చేస్తారు. ద్వాదశి రోజు దీక్ష విరమిస్తారు. కాబట్టి ఈ పవిత్ర తిథిని యోగీశ్వర ద్వాదశి అని కూడా అంటారు. క్షీరాబ్ది ద్వాదశి విశిష్టత గురించి భాగవతంలో అంబరీషుడి గురించి కథ ఉంది. భక్త ప్రహ్లాదుడిలాగానే అంబరీషుడు కూడా శ్రీ మహావిష్ణువుకి ప్రియమైన భక్తుడు. ఇక్ష్వాకు వంశానికి చెందిన నబగ మహారాజు కుమారుడు. నిత్యం హరినామస్మరణలో మునిగి తేలే అంబరీషుడు ద్వాదశి వ్రతాన్ని ఆచరించాడు. ద్వాదశి వ్రతం అంటే ఏకాదశి రోజు ఉపవాసం ఉండి మర్నాడు అంటే ద్వాదశి గడియలు దాటిపోయేలోగా బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాము తినాలి. ఇలా ఓసారి ద్వాదశి వ్రతాన్ని ఆచరిస్తున్న అంబరీషుడు భోజనం చేసే సమయానికి దుర్వాస మహర్షి అక్కడకు వస్తాడు. భోజన సమయానికి వచ్చిన మహర్షులను విడిచిపెట్టి తాను భుజించడం సరికాదని తెలిసి ఆయన్ని భోజనానికి ఆహ్వానిస్తాడు. అయితే దుర్వాస మహర్షి తాను తిరిగి వచ్చే వరకు వేచి ఉండమని చెప్పి నదికి స్నానమాచరించేందుకు వెళ్ళిపోతాడు దుర్వాసుడు. ద్వాదశ గడియలు ముగిసిపోతున్నా దుర్వాసుడు తిరిగి రాడు. ఆయన్ని విడిచిపెట్టి భోజనం చేస్తే ఆయన ఆగ్రహానికి గురికాక తప్పదు. ద్వాదశి ముగిసిపోయాక భోజనం చేస్తే ఉపవాస ఫలితమూ దక్కదు. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో అంబరీషుడు తన కులగురువైన వశిష్ఠుడి సలహా మేరకు ఆ శుభముహూర్తంలో కేవలం తులసి నీళ్లు తాగి దీక్షను విరమిస్తాడు. అప్పుడే స్నానమాచరించి వచ్చిన దూర్వాసుడు తన దివ్య దృష్టి ద్వారా జరిగిన విషయాన్ని తెలుసుకొని ఆగ్రహిస్తాడు. 10 రకాల జన్మల నెత్తమని అంబరీషుడిని శపిస్తాడు. అప్పటికప్పుడే ఒక రాక్షసుడిని సృష్టించి అంబరీషుడిని సంహరించమంటాడు. ఆ రాక్షసుడు అత్యంత భయానకంగా మారి అంబరీషుడి ఎదుట నిలవగానే భయంతో శ్రీహరిని ప్రార్థిస్తాడు అంబరీషుడు. అంబరీషుడిని కరుణించిన శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం ఉపయోగిస్తాడు. రాక్షసుడిని సంహరించిన అనంతరం ఆ సుదర్శన చక్రం దుర్వాసుడిని వెంబడిస్తుంది. ఆ చక్రం బారి నుంచి కాపాడుకునేందుకు అన్ని లోకాలకు వెళ్లిన దుర్వాసుడు మహావిష్ణువుని కూడా శరణు వేడుతాడు. కానీ ఆయన కూడా తాను అంబరీషుని భక్తికి బందీని కాబట్టి ఏమీ చేయలేనని అంబరీషుడినే శరణు వేడుకోమంటాడు. చివరికి దుర్వాసుడు వెళ్లి అంబరీషుణ్ణి శరణు వేడుతాడు. దాంతో ఆయన సుదర్శన చక్రాన్ని ఉపసంహరించమని ఆ దివ్య చక్రాన్ని స్తుతిస్తూ వేడుకుంటాడు. ఇలా దూర్వాసుడిని రక్షిస్తాడు అంబరీషుడు. అలాగే దూర్వాసుడు ఇచ్చిన శాపాన్ని అవసరం వచ్చినప్పుడు 10 అవతారాలుగా లోక సంరక్షణ కోసం తాను అనుభవిస్తానని శ్రీ మహావిష్ణువు చెప్తాడు. దీనివల్ల భక్తులకు పరమాత్మ ఎప్పుడూ బందీనే అనే అంశం మనకు స్పష్టమవుతుంది. ఇలా ఎవరైతే ఈ ద్వాదశి రోజున ఈ కథను విన్నా లేక చదివినా అనేక పాపాలు నశించి పుణ్యం కలుగుతుందని కార్తీక పురాణంలో ఉంది. చూడండి, ఈ ఉత్థాన ఏకాదశికి మరియు ద్వాదశికి ఎంత ప్రాముఖ్యత ఉందో.
కాబట్టి వ్రతాన్ని ఆచరించే వాళ్ళు నియమ నిష్టలను పాటించి వ్రత దీక్షను విరమించుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.